చదువు. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగను గనుక వీరిని క్షమించమని చెప్పాను. చాలండి. చూడండి, ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడంటే, రక్త సిద్ధమైనటువంటి అడుగులతో నడవలేక నడిచాడు యేసయ్య. రాళ్ళల్లో ముళ్ళల్లో సిలువ మోయలేక, ఇలా సిలువ మోస్తూ ఉండగా ఎర్ర టెండలో సిలువ మోస్తున్నప్పుడు ఆయన మోయలేక అలాగే కింద పడిపోతే ఆయన్ని కొరడ తీసుకుని ఆ సైనికులు ఎంతో విపరీతంగా కొడతా ఉంటారు. అయినా ఆయన పైకి లేవలేనటువంటి రీతిగా ఓపిక ఉంటారు. అప్పుడు అరిమతి యేసేపు అనేటువంటి వ్యక్తి, యేసును ప్రేమించే వ్యక్తి, అప్పుడు అతను వచ్చి గబగబా ఏం చేస్తాడంటే ఆ సిలువను లేపి, ఆయన మీద నుండి ఆ సిలువను లేపి ఆ సిలువను తన మీద ఎత్తుకొని ఏం చేస్తాడంటే కొంత దూరం సహాయం చేస్తాడు. ఆయన కొంత దూరం వెళ్ళి ఇంకా ఆయన కూడా మోయలేనటువంటి రీతిగా ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా మనం నొందేటువంటి శ్రమ కావచ్చు, ఇబ్బంది కావచ్చు, ఏదైనా కష్టం వచ్చిందంటే ఆ కష్టం నీకు లేక నాకు ఒక ఎగ్జాంపుల్ ఎలాగంటే, ప్రభువు ఎన్నో దినాలు శ్రమ నుండి పొందినటువంటి ఆ శ్రమలో భాగంగా అరిమతి యేసేపు అనేటువంటి వ్యక్తి ఏం చేశారంటే కొంచెం భాగాన్ని పంచుకున్నాడు, కొద్ది లెక్క మాత్రమే. ఆ తర్వాత మరలా తీసుకొని ప్రభు ఏం చేశాడంటే మరలా దాన్ని కొనసాగించిన వాడుగా ఉన్నాడు. కనుక ఇక్కడ ఈ మాటకి భావాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ పాత నిబంధన ముందర ఆయన రాకముందు ఏం చేశారంటే ఆయన గురించి ప్రతి లేఖనంలో ఏం చేశారంటే మెన్షన్ చేయబడ్డారు. ఈ లోకానికి ఆయన ఎలా రాబోతున్నాడు, ఆయనకి జరగబోయేటువంటి పరిస్థితులు, ఆయన సిలువ వేసినప్పుడు ఆయనకి జరిగే సందర్భాలు అన్నీ కూడా చక్కగా ముందుగానే ఏం చేశారంటే తెలియజేయబడినట్టుగా మనకు కనబడుతుంది. చూడండి ఒకసారి, కీర్తన గ్రంథం 69వ కీర్తన 21వ వచనం. పాత నిబంధన గ్రంథం 69వ కీర్తన 21వ వచనం. చదవండి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పిగైనప్పుడు చిరకను తాగనిచ్చిరి, వారు భోజనము వారికి ఉరిగా నుండునుగాక. అంటే ప్రభువుకి ఆకలి అవుతున్నప్పుడు, దాహం అవుతుందంటే అక్కడ వాళ్ళు చేసినటువంటి కఠినమైనటువంటి పని ఏంటంటే ఆయనకి చేదు అనేటువంటి చిరకను ఆయన నోటికి అందించాడంట. ఆ దినాన్న ఆయన నిరాకరించి ఎందుకు తీసుకోలేదు అనేటువంటి దాని గురించి ఆలోచన చేస్తే, నా పిల్లలైనటువంటి మనందరం మన కొరకు ఆయన ఆలోచించి సేదు అనేటువంటి సిరకను కనుక ఆయన తీసుకుంటే, ఈ దినాన్న సేదు అనేటువంటి దాన్ని నువ్వు లేక నేను అసహించుకునేటువంటి రీతిగా, దూరపరిచే రీతిగా, దానికి దగ్గరగా వెళ్ళొద్దని పాత నిబంధన గ్రంథంలో ఈ ద్రాక్షారసం గురించి అనేక మార్లు రాయబడి ఉంటుంది. నా కుమారుడా, ద్రాక్షారసం తీసుకుంటే ఏమవుతుందంటే ఎక్కిరింతల పాలు, అది నిన్ను ఎక్కిరింతల పాలు చేస్తుంది, నలుగురిలో నిన్ను నవ్వుల పాలు చేస్తుంది. కనుక సేదైనటువంటి ద్రాక్షారసం అనేటువంటి దాన్ని జోలికి నువ్వు పోవద్దని అనేక సార్లు పాత నిబంధన గ్రంథంలో సామెతల్లో సొలొమోను చక్కగా రాశాడు. ఇక్కడ ప్రభువుకి దాహం అవుతున్నప్పుడంట వారు సేదులోనంట సిరకను ముంచి ఆ స్పాంజిని ఏం చేశారంట ఆయనకి అందించారంట. ఆయన అంత దప్పిగా ఉన్నప్పటికీ, అంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేయలేదంటే ఏమాత్రం కూడా తీసుకోవటానికి సాహసించలేదు. ఎందుకు సాహసించలేదంటే నీ కోసం, నా కోసం, మనందరి కొరకు ఆయన ఆలోచించి దాన్ని ఏం చేశాడంట నిరాకరించాడంట. నిరాకరించినటువంటి దాన్ని బట్టి ఇదేనాన్న ఆయన పిల్లలుగా ఉన్నటువంటి నీవు లేక నేను వాక్యాన్ని వింటూ, వాక్యానికి విలువిచ్చి, వాక్యానుసారంగా జీవించాలి అనేటువంటి రీతిలో మనం ఉండాలని ఎందుకు దేవుని వాక్యం సెలవిస్తుందంటే, వాక్యం అనేది మనం బ్రతికిస్తుంది. బాధల్లో అది మనకి నెమ్మదిని ఇవ్వటానికి మన తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడంటే తన పిల్లల కొరకు ఈ లోకానికి పంపబడిన వాడుగా ఉన్నాడు. పంపబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి తాను ఏం చేశాడంటే ఎలా పంపబడ్డాడో అలాగే తన ఆత్మను మరలా ఎవరికి అప్పగించుకోవాలనుకున్నాడు? తండ్రికి
తండ్రికి అప్పగించుకోవాలనుకున్నాడు. కనుక ఏది కూడా చేదు కావచ్చు, ముడత మచ్చ అట్టిది మరి ఏది కూడా తన దేహానికి రాకోకుండా ఏం చేశాడంటే జాగ్రత్త వహించినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. రెండో మాట చదువుదాం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని